వెల్కమ్ బ్యాక్ టు హాసీ బ్లాగ్స్. ఇది ఫ్రైడే టు సాటర్డే వ్లాగ్ అనమాట. ఇంకా ఇది లాస్ట్ శనివారం కదా. మా ఇంటి దేవుడు అయితే వెంకటేశ్వర స్వామి, అత్త వాళ్ళ ఇంటి దేవుడు. సో మేము శనివారాలు అయితే పూజలు అయితే చేసుకుంటాము. శనివారాలు అంటారు మా సైడు. సో మీ ఏమంటారు తెలియదు. ఇంకా సాటర్డే కాబట్టి రేపైతే పూజ చేసి కొద్దిగా దేవునికి నైవేద్యాలు పెట్టి టెంపుల్కి అయితే వెళ్తాము. సో అందుకే ఈరోజు అయితే బ్లాగ్స్. ఇంకా నేనైతే పూజ చేయాల్సిందే. బిఫోర్ నేను ఇంట్రడక్షన్ కూడా మర్చిపోయాను, అందుకే రెడీ అయ్యాక ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను. అందుకే వీడియో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. నేను ఇంకా స్నానం చేసుకొని, ఇంకా ఫ్రైడే కదా, ఇంకా నార్మల్ పూజ అయితే చేస్తాం కదా, అందుకే పూజ చేయడానికి అయితే రెడీ అవుతున్నా. ఎంతైనా బొట్టు పెట్టుకున్న కుంకుమ పెట్టుకునేంత లుక్ అయితే రాదు అనమాట. చెప్పండి, సిగ్గుపడుతుంది. హాయ్ చెప్తున్నానా పడుతుందంటే చూడండి. హాయ్ చెప్పు. ఇంతసేపు హాయ్ చెప్తాను వచ్చింది. హాయ్ చెప్తున్నానా ఉంది. కెమెరా ఆన్ చేస్తూనే తనే వెళ్ళి బొట్టు పెట్టుకొని వచ్చింది. ఇంత తిప్పింది. నైట్ అయితే ఇంకా 11 అవుతుంది. ఫ్రైడే నైట్ ఇది. ఇంకెక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి. నేను ఎందుకో ఫుల్ టైర్డ్ అయిపోయిన అనిపించింది. ఇంకా సాటర్డే అంటే తెలుసు కదా, ఇంకా ఎక్కువ పని ఉంటుందనేసి ఫ్రైడే నైటే అంతా క్లీన్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఫ్రైడే కూడా ఫుల్ వర్కే ఉండింది నాకైతే. మార్నింగ్ ఇల్లంతా తుడిచి అంతా కొద్దిగా వర్క్ ఎక్కువనే ఉండింది. ఇంకా నేనైతే 11 వరకు మేల్కొని ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఇంకా మార్నింగ్ టెంపుల్కి ఎలాగో వెళ్ళాలి కదా, అప్పుడంతా ఆడవిడి వద్దు అనేసి నైటే అంతా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఇది సాటర్డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ అయితే హరి అయితే పూజ చేశాడు. సాటర్డే అయితే హరిదే అనమాట. యాక్చువల్లీ సాటర్డే అయితే పూజ చేయాల్సిన అయితే హరి డ్యూటీ. ఇంకా మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఎంట్రన్స్లోనే ఫ్లవర్స్ ఉండే అక్కడ. ఇంకా ఫ్లవర్ అయితే తీసుకొని పెట్టుకొని వెళ్తున్నాను అనమాట. ఇంకా అక్కడంతా ఫుల్ రష్ ఉండింది, పర్చలాగా ఉండింది. ఇంకా లాస్ట్ సాటర్డే కదా, శ్రావణ మాసము, అందుకే కొద్దిగా ఎక్కువ జనాలు ఉన్నారనిపించింది. యాక్చువల్లీ క్యూ అయితే చాలా ఉండింది. థ్యాంక్ మేమైతే ఎలానో వెళ్ళిపోయాం. ఫస్ట్ అయితే దర్శనం మాకే అయిందనమాట. అంటే మహామంగళారతి ఇస్తారు కదా, ఇంకా వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలు అయితే టెంకాయ అయితే తీసుకొని వెళ్ళాం, పూజ సామాన్లంతా. ఇంకా వెళ్తూ ఉంటే వ్యూ మాత్రం అస్సలు నేను చెప్తే మీరు నమ్మరు, కానీ ఫోన్ కూడా అస్సలు జస్టిస్ ఇవ్వలేకపోయింది ఆ వ్యూకి. అంత బాగుంది. అక్కడంతా ఫుల్ సరౌండింగ్ అంతా వరి పంటే పెట్టారనమాట, వడ్లు పెట్టారు. వ్యూ మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా ఇష్టమైంది. ఫస్ట్ టైం అనమాట నేను కూడా ఆ టెంపుల్కి వెళ్ళడం. దక్షిణ తిరుపతి అంటారు, హొసూరులో ఉంది ఈ టెంపుల్. ఎవరైనా దగ్గరలో హొసూరులో ఉండే వాళ్ళైతే వెళ్ళండి. వ్యూ మాత్రం చాలా బాగుంది.
ఇక్కడ మీకు చూస్తుంటే అర్థమవుతుంది ఎంత రష్ ఉంది, ఎంత క్యూ ఉందనేసి. అంటే మాకు కొద్దిగా అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే ఇన్ఫ్లుయెన్స్ మీద వెళ్ళాము. కరెక్ట్ టైంకి దర్శనం అయితే అయ్యింది. ఇంకా అక్కడ దేవుడిని అయితే తీసుకొని వెళ్తున్నారు. మాకైతే దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా వ్యూ మొత్తం నాకైతే చాలా బాగా నచ్చింది. లోపలికి వెళ్ళాక అసలు వీడియో అలో చేయలేదు, తీయొద్దు అని చెప్పారు. అందుకే నేను స్టాప్ చేసేసాను. ఇంకా అక్కడ భరతనాట్యం కూడా ఉండిందనమాట. అందుకే అక్కడంతా పిల్లలు అయితే ఉన్నారు. ఇంకా అక్కడైతే భోజనాలు కూడా ఏదైతే ప్రోగ్రామ్స్ అయితే బాగానే కండక్ట్ చేశారు. అంతా జనాలు చాలామందే ఉంచారనమాట. ఫుడ్ కూడా బాగా పెట్టారు. మేమైతే పులిహోర అయితే తిన్నాము. నేను అప్పుడే చెప్పాను కదా, మేము ఫుల్ క్యూ ఉందనేసి, ఇన్ఫ్లుయెన్స్ మీద వెళ్ళామనేసి. ఆ టైంలో నేనైతే టెంకాయ అయితే కొట్టలేదు, మర్చిపోయి వెళ్ళిపోయాను అలానే. ఇంకా తర్వాత వచ్చి దర్శనం అంతా అయ్యాక టెంకాయ అయితే కొడుతున్నాను. ఆవిడ చెప్తుంది అక్కడ కొట్టకూడదమ్మా అనేసి. నేనైతే కొట్టేశాను. ఫస్ట్ టెంకాయ అయితే బాగానే పగిలిందనమాట. నెక్స్ట్ ఇంకొక టెంకాయ అయితే కన్నా కుళ్ళిపోయిందనమాట. సో మంచిదే అంటారు, మనకున్న దృష్టి అంతా వెళ్ళిపోతుంది అని అంటారు. ఈ వీడియో వచ్చి మా ఇంట్లో అనమాట, కిందింట్లో. అత్త వాళ్ళైతే పూజ చేశారు. పూజ చేసి నైవేద్యాలు అంటే పళ్ళెం అంటాం కదా దేవునికి, అన్నీ అయితే పెట్టారు. ఇంకా ఎక్కడ వచ్చినా ఇదే ఉంటుంది, ఇది అల్లరి. ఈవిడ వచ్చి మా అవ్వ అనమాట, హరి వాళ్ళ అమ్మమ్మ. మా అత్తయ్య వంటలు అయితే చాలా బాగా చేశారు. స్పెషల్ చేసి పెట్టారు చూడండి. అన్నం, పప్పు, మరి అప్పలం, పాయసం, తర్వాత గుగ్గిలు అయితే ఉడికేశారు. ఇంకా పెసరపప్పు అంటాం కదా మనం, అవి కూడా చేశారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.